చెప్పండి బాబాయ్, ఎట్లా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన? బాగున్నట్లేదు బాగున్నట్లేదు. అంటే ఎట్లా ఏం నచ్చలే మీకు? ఏముంది, కరెంటు బిల్లు పెరిగిపోయి, అన్నీ పెరిగిపోయి, గ్యాస్ పెరిగిపోయింది, పనులు పెరిగిపోయి, రోడ్డు పోతలేదు. అది ఎలా ఉంది మరి? ఇట్లా ఎవరు వస్తే బాగుంటుంది అంటావు మళ్ళీ ప్రభుత్వం? వస్తే బాగుంటుందండి, ఏమో మరి తెలుగుదేశం వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం. గతంలో కూడా తెలుగుదేశం పాలించింది కదా, అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది కదా మరి. ఈ రాజశేఖర రెడ్డి పరిపాలించినప్పుడు కూడా బాగుంది, బొత్తిగా అర్థానికి కింద కనపడుతుంది. ఏమో మరి ఎలా ఉండదో, ఎలా ఉండదు. పవన్ జగన్ ఇద్దరు పొత్తయ్యారుగా, మరి ఇద్దరు కలిసి జగన్ ని ఎదుర్కోగలుగుతారంటారా? ఎదుర్కొంటారని అనుకుంటున్నాం మరి. ఈ అసలు జగన్ ఇదివరకు కలిస్తే ఇదివరకే బాగుండు మరి. అవి విడిపోయిన మూలనే చీరిపోయిన ఓట్లు ఇప్పుడు కలిసి వస్తాయి అనుకుంటున్నారు మరి. మరి ఎలా ఉండదు అనేది దైవ నిర్ణయం. ఇప్పుడు మీ తణుకు నియోజకవర్గానికి ఇప్పుడున్న మంత్రి గారు ఉండగా కారుమూరి నాగేశ్వరరావు గారు, వారు ఎలా చేశారు 5 సంవత్సరాల కాలంలో? కామన్ మా ఊరే. బాగున్నాడు, ఆయన చేస్తే మనకు పైనుంచి రావాలి కదా. ఈయన ఇది బాగానే చేస్తాడా. వారు మంత్రి గారు కదా, ఇప్పుడు కొంత నిధులు ఉంటాయి కదా, ఎట్లా చేయలేదా మరి? అంతే పోతున్నాడు కదా రోడ్లు, అక్కడ రోడ్డు పోతున్నాడు. మంత్రి అయినా మొన్న కదా మంత్రి అవుతా, పర్లేదు బాగానే ఉంటాడు. ఇప్పుడు వరసమిల్లి రాధాకృష్ణ గారు ఇంతకుముందు ఓడిపోయారు కదా వీరి మీద కొద్ది మెజార్టీతోని, ఎట్లా ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరే పోటీ పెడితే ఎలా ఉంటుంది ఇప్పుడు? దగ్గర పోరిగా ఉంటుంది మరి. ఆయనకి ఇది ఓడిపోయిన సానుభూతి వస్తుందేమో మరి. ఇప్పుడు మీ మంత్రి గారిది మీ ఊరే కదా, మరి మీ ఊరైతే ఇక్కడ ఎట్లా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన పోటీ? ఇది కూడా సమానంగా ఉంటుంది, బాగుంటుంది, సమానంగా ఉండవచ్చు, సమానంగా ఉండొచ్చు. ఏం చెప్తామండి మనం ఇప్పుడు రాజకీయం, మనం ఏం చెప్తాం. సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది? బాగానే ఉంది. బాగంటే మీకు నచ్చింది ఏంటి? నాకు నచ్చింది. ఏంటి మీకు నచ్చినా ఏంటి, అసలు పథకాలా లేకపోతే అభివృద్ధి? నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని. నేను కాంగ్రెస్ అయిపోయిన తర్వాత ఇదే. మళ్ళీ షర్మిల గారు వస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ, ఎలా ఉంటుందో వస్తే? సిరిమల గారికి ఏముండదు, కాంగ్రెస్కి ఏముండదు. కాంగ్రెస్ అడిగంటి పోయింది. ఎట్లా అభివృద్ధి బాగా జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇక్కడ? బాగా జరుగుతుంది. మరి పవన్ చంద్రబాబు ఇద్దరు పొత్తయ్యారు కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పొత్తయ్యారు కదా, ఇప్పుడు వాళ్ళు పొత్తయ్యారు కదా, ఎలా ఉంటుంది పోటీ ఈసారి ఇక్కడ? వాళ్ళ వల్ల ఏమవుదు, వాళ్ళే కొట్టుకు చేస్తుంటే ఇంకా వాళ్ళ వల్ల ఏమవుద్ది, ఏమవుదు. ఇప్పుడు మీ మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గానికి ఎలా అభివృద్ధి చేసింది 5 సంవత్సరాల్లో? చేశాడంటే కొన్ని చేశాడు, కొన్ని లేదు. కొంతమందికి చేయలేదు, కొంతమందికి చేశాడు. అందరూ చేయాలి కదా మరి. అందరికీ చేయాలంటే ఎక్కడ చేస్తారు? చేసే పనులైనా అన్ని ఊర్లకైతే చేయాలి కదా. ఇట్లా మళ్ళీ ఈసారి రాధాకృష్ణ గారు పోటీ పడితే ఆయనతో ఎట్లా ఉంటుంది పోటీ? బాగానే ఉంటుంది పోటీ. ఆయన పోటీ బాగానే ఉంటుంది కానీ ఎవరు నెగ్గుతారు అందులో చెప్పలేం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాల్లో? జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉంది. అంటే మీకు నచ్చింది ఏంటి అసలు? పథకాల గట్రా బాగా ఇస్తున్నారు కదండి. ఈ పథకాలు మళ్ళీ గెలిపిస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని? అదేంటంటే జగన్ అనేది మన వల్ల ఏమవుతుందండి అది. పవన్ చంద్రబాబు కలిసారు కదా, ఇద్దరు పొత్తయ్యారు కదా, మరి పోటీ అనేది ఎలా ఉంటుంది ఈసారి? పోటీ పుల్లుగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది. అయితే అదే మన తణుకు నియోజకవర్గానికి ఇప్పుడు మన మంత్రి గారు కారుమూరి నాగేశ్వర గారు, వారు ఎలా చేశారు ఇప్పటి వరకు అభివృద్ధి? బాగా చేశారండి. అన్నీ హత్తిరికి కూడా, హత్తిరికి అండి, ఇరగారం, తణుకు అన్నీ బాగానే చేశారు. మొన్న 2019లో ఓడిపోయారు కదా రాధాకృష్ణ గారు, మళ్ళీ ఆయనే పోటీ పెడితే ఎట్లుంటుంది ఇద్దరి మధ్యలో పోటీ? పోటీ పుల్లుగానే ఉంటుందండి, ఇద్దరికి బాగుంటుంది. ఆయనకి బాగుంటుంది, బాగుంటుంది. జాతకం ఎవరు బాగుంటే వాళ్ళకి వస్తుంది.